సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద గారు కనపడుతున్నారు, బాబా గారు కనపడట్లేదు, అందుకని కొద్ది తిప్పాను. సరే, ఈ మధ్య మనం కొంత ఆత్మసాక్షాత్కారం మీద మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఆత్మసాక్షాత్కారం అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఈ 100 సంవత్సరాల్లో లేదా ఈ 200 సంవత్సరాల్లో ఓ 10 మంది ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారంటే డౌటే. వారిలో రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, అరవింద్ ఘోష్ గారు, అరబిందో అంటారు, స్వామి వివేకానంద గారు, షిరిడి సాయినాథుల వారు, పరమహంస యోగానంద గారు, లాహిరి మహర్షి గారు, యుక్తేశ్వరగిరి గారు, మా శ్రీశైలం పూర్ణానంద స్వామి వారు, నిత్యానంద స్వామి వారు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాగే అవధూతలు కూడా ఉన్నారు. అవధూత అంటే కూడా అవధులు దాటినటువంటి వాడు, అంటే ప్రపంచ అవధుల్ని దాటినటువంటి వారు. ప్రపంచ అవధులు దాటితేనే ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం. కొంతమంది భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత గురువులుగా నిలబడ్డారు. అంటే సమాజానికి బోధనలు చేస్తూ ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత. ఇందులో మళ్ళీ భగవంతుని అవతారాలు తీసుకురాలేదు నేను. కొన్ని అవతారాలు ఉంటాయి, వాటిని మనం తీసుకురాలేదు. అంశావతారాలు కానీ ఏ అవతారాలను కూడా తీసుకురాలేదు. సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు, గురువులు, అవధూతులు ఇలా తీసుకున్నప్పుడు పక్కాగా ఆత్మసాక్షాత్కారం అయింది అని అనిపించుకునే వాళ్ళు 10 మంది ఉండవచ్చు. ఆత్మానుభూతి అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆత్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇవి మరి మీకెలా తెలుసండి అని అంటే, నాకు బాబాగారు కలిగించిన అవగాహన మేరకు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయినాథుల వారు, అరబిందో వారు, పరమహంస యోగానంద, లాహిరి మహర్షి, యుక్తేశ్వరగిరి గారు, నిత్యానంద స్వామి, పూర్ణానంద స్వామి, నాకు తెలిసిన కొంతమంది యోగులు, గురువులు, అవధూతలు, వారి జీవిత చరిత్రలు పరిశీలించినప్పుడు దాదాపుగా వీళ్ళందరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. మలయాళ స్వామివారు అందరి జీవితాల్లో కామన్గా కనిపించేది ఏంటంటే వైరాగ్యం అండి. ఆత్మసాక్షాత్కారం పొందే ప్రయత్నంలో వారు చేసిన సాధనలు చూసినప్పుడు అందరిలో పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కనిపిస్తుంది. అంటే పరిపూర్ణమైన వైరాగ్యం వచ్చిన వాళ్ళకే ఆత్మసాక్షాత్కారం. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారికి, ఆత్మజ్ఞానం అర్థమైన వారికి పరిపూర్ణమైన వైరాగ్యం ద్వారా మాత్రమే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని అర్థమవుతుంది. నిన్న మనం తెలుసుకున్నాం కదా, సచ్చరిత్రలో 16-17 అధ్యాయంలో బాబాగారు బ్రహ్మజ్ఞానానికి కావాల్సిన అర్హతలు చెప్పారు. అంటే ప్రపంచ విషయాలన్నీ వదిలేసేసి సర్వేంద్రియాలను అంతర్ముఖం చేసి అనంతంగా ఆత్మ ధ్యానం ఎవరు చేస్తారో వారికి ఆత్మ సాక్షాత్కారం వద్దని చెప్పారు. అది ఇంకా అన్నిటినీ వదిలేసిన తర్వాత దాన్నే కదా వైరాగ్యం అనేది. ప్రపంచంలో అన్ని విషయాల్ని వదిలేయడం వైరాగ్యం. కాబట్టి ఆత్మజ్ఞానం ఏం చెప్తుందంటే, పరిపూర్ణ వైరాగ్యం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి పరిపూర్ణ వైరాగ్యం తప్పనిసరి, వేరే మార్గమే లేదు. మరి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయిందంటున్న వాళ్ళు అటువంటి వైరాగ్యాన్ని ఎప్పుడైనా ఆచరించారా?
అది కూడా కొన్ని సంవత్సరాలండి, ఒకరోజు 2 నెల రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు ఆ విధమైనటువంటి వైరాగ్యంతో ఆ విధమైనటువంటి అంతర్ముఖ ధ్యానం చేయాలి. కొన్ని సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు. దాన్నే తపస్సు అంటారు కదా. పూర్వకాలంలో గడ్డాలు మీసాలు పెరిగిపోయి పుట్టలు పెరిగిపోయి అంటారు కదా. రమణ మహర్షి గారి శరీరం అంతా కూడా పుట్టలు పెరిగిపోయి పురుగులు ఆయన శరీరాన్ని మీద పాకుతూ ఉండేవి, శరీరాన్ని పురుగులు కూడా తినేసాయని చెప్తారు. రామకృష్ణ పరమహంస గారు ఆ అమ్మవారి భావనలో, అమ్మవారి సాక్షాత్కారంలో మునిగిపోయి నెలల తరబడి స్పృహలోకి వచ్చేవాడు కాదని చెప్తారు. సాయినాథుల వారు 12 సంవత్సరాలు నా గురువును అనన్యంగా ధ్యానం చేశాను అంటాడు. ఆ సమయంలో నేను వేపాకు తిని బతికాను అంటారు. అంటే వాడికి ఆహారం మీద కూడా దృష్టి ఉండదు. ఒక సమయంలో ఆహారం లేకుండా కూడా కొన్ని నెలలు ఉండాల్సి వస్తుంది. దేని మీద స్పృహ ఉండదు. ఆ ధ్యానం ఆ యొక్క ఆత్మకు దగ్గరే కొద్దీ అంత తీవ్రత ఉంటుంది. బాహ్య స్పృహ ఉండదు. దాన్నే కదా నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. ఎవరైనా వచ్చి తట్టి లేపి బయటికి లాగాల్సి వస్తుంది వాళ్ళని. ఇన్ని రకాల కఠిన సాధనలు చేసిన వారికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత కూడా వాళ్ళ జీవన విధానం అదే వైరాగ్యంతో ఉంటుంది, కానీ మళ్ళీ ఆడంబరంలోకి రారు, మళ్ళీ ప్రపంచ విషయాల్లోకి రారు, మళ్ళీ అలంకరణ జోలికి పోరు. శరీరం అనేది వారికి అప్రధానం. ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం అయిందంటే వారికి శరీరం ఉన్నా లేనట్టే. సచ్చరిత్రల విషయం క్షుణ్ణంగా చెప్పాడు బాబాగారు. గురువు శరీరంతో ఉన్న నిశ్శరీరుడే, శరీరం లేనివాడే. అంటే శరీరం ఉందనే భావన అతనికి ఉండదు. అందరిలాగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అలంకరించుకోవాలి, బంగారాలు ధరించాలి, సెంట్లు కొట్టాలి, మేకప్లు వేసుకోవాలి, అలంకరణలు చేసుకోవాలి, అందంగా కనపడాలి, ఇవన్నీ ఏమీ ఉండవు, జీరో. మీరు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, బాబా గారు వీళ్ళని ఎవరిని చూసినా ఈ ముగ్గురులో మనకు ఆ తీవ్రమైన వైరాగ్యం, నిరాడంబరత ఇవి కనిపిస్తాయి. శరీర భావం ఏమీ ఉండదు. ఎందుకని ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత, ఆత్మస్వరూపుణ్ణి నేను అనే జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మతో ఆత్మగానే ఉంటారు తప్ప శరీర భావంలోకి మళ్ళీ రారు. ఇది విషయం. మీరు ఎవరినైనా పరిశీలించండి. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత మళ్ళీ దేహభావంలోకి వచ్చి దేహాన్ని అలంకరించుకోవడం, దేహానికి బంగారంతో అలంకరించుకోవడం, లేకపోతే రుద్రాక్షమాలను ధరించడాలు, ఇవన్నీ కూడా ఉండవు. మళ్ళీ రుద్రాక్షమాలు కొంతమంది వేసుకున్నారు కదండి ఆదిశంకరాచార్యులు. తెలియదు ఆచార్యులు గారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు. ఆ టైంలో ఆయన ఏమైనా ధరించాడా రుద్రాక్షలు మనకు తెలియదు, కానీ ఆయన చిత్రం వేసేవాళ్ళు మాత్రం రుద్రాక్షలు వేస్తారు. శంకరాచార్యులు గారు శంకర భగవానుని యొక్క భక్తుడు కాబట్టి రుద్రాక్షలు వేస్తారు. మామూలుగా కొంతమంది సన్యాసులు రుద్రాక్షలు వేస్తారు. అది సన్యాస ధర్మంగా వేసి ఉండవచ్చు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు కనీసం బొట్టు కూడా పెట్టరండి. రమణ మహర్షి గారు ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలా, బాబా గారు ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలా, రామకృష్ణ పరమహంస గారి ఫోటోలు ఎక్కడ చూడండి ఆయనకి బొట్టు ఉండదు. ఎందుకని దేహం నేననే భావన ఉన్న వాళ్ళే బొట్టు, వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత దేహం నేను కాదని తెలిసిన తర్వాత ఇవన్నీ ఉండవు ఇంకా. అందుకని ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ పద్ధతులు బాగా మనం పరిశీలన చేస్తే నిజమైన ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ జీవిత విధానాలు చూసినప్పుడు సంపూర్ణ వైరాగ్యం కనిపిస్తుంది, సంపూర్ణ దేహాతీత స్థితి కనిపిస్తుంది. ఇంకా దేహమే నేను కాదనే వాడికి దేహాన్ని అలంకరించుకోవడం, ఆ దేహానికి మంచి ఫుడ్ పెట్టాలనుకోవడం, రకరకాల రుచులు తినాలనుకోవడం, లేదా ప్రాపంచిక వ్యవహారాలలో వ్యవహరించటం, ప్రపంచంలో అందమైన దృశ్యాలను చూసి ఆనందించటం, అందమైన ఆహార పదార్థాలు తిని ఆనందించటం, అందమైన అలంకరణ చేసుకోవడం, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ బాహ్య అలంకారాలు, బాహ్య సుఖాలు, బాహ్య భోగాలు. ఇవి దాటితేనే ఆత్మానందం. ఆత్మానందం అన్నిటికంటే గొప్ప ఆనందం. దాని ముందు ఈ ప్రాపంచిక ఆనందాలన్నీ కూడా తుచ్చమైనవి, నీచమైనవి అనిపిస్తాయి, అల్పమైనవి అనిపిస్తాయి, క్షణికమైనవి మనకు తెలుసు.
ఆత్మానందం పొందిన వ్యక్తి ప్రాపంచికంలో ఎంత గొప్ప ఆనందాన్ని కూడా అస్సలు లెక్క చేయరు, గడ్డిపోసలా చూస్తారు. అందుకని వాళ్ళలో ఆ తీవ్ర వైరాగ్యం మనకు కనిపిస్తుంది. ఆత్మ యొక్క ఆనందం అంత గొప్పది. మరి మనం ఆత్మదర్శనం అయ్యింది అంటున్న వాళ్ళందరి జీవన విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శరీర భావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూడాలి, తెలుసుకోవాలి. అలాగే ద్వంద్వాతీత స్థితి వచ్చాకే, అంటే నేను వేరు, ఈ ప్రపంచం వేరు, నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఇది ఏది వేరు కాదు, అంతా నేనే అయి ఉన్నాను అనే అద్వైత భావం వచ్చిన తర్వాత కలిగే ఆ నిశ్చల స్థితిలో నుంచి వచ్చేదే ఆత్మసాక్షాత్కారం. అంతా నేనే ఉన్నాను, నేను కానిది ఏదీ లేదు అనే భావన వచ్చిన తర్వాత వచ్చేది నిశ్చల స్థితి. నిశ్చల స్థితి తర్వాత వచ్చేది ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం. అది వచ్చిన తర్వాత కూడా ఆ అద్వైత స్థితే ఉంటుంది. బాబాగారు చూడండి, కుక్క, పిల్లి, దోమ, పంది, మనుషులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నిట్లో తనని చూసేవాడు. వేరు భావమే లేదు, శత్రువు మిత్రువు అనేది లేదు. ఆ జవహరాలి అనే కపట గురువు వచ్చేసి నువ్వు నా శిష్యుడు అబ్బాయి అని అంటే ఆయన మోసగాడని తెలిసినా వెళ్ళిపోయి సేవ చేశాడు పాపం. ద్వంద్వభావం లేదు, ఆయన వేరు నేను అని వేరు అనే భావం లేదు. ఆయన ఎవరినైనా అరిశారు, తిట్టారు అంటే వారిలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టడానికి, సంస్కరించడానికి మాత్రమే కొన్ని సందర్భాల్లో ఆ విచిత్ర ప్రవర్తన చూపిస్తారు తప్ప మళ్ళీ అది కొన్ని క్షణాలే, అయిపోయిన వెంటనే మళ్ళీ కౌగిలించుకుంటాడు, వాళ్ళని సన్మానిస్తాడు, ప్రేమిస్తాడు, మృదుమధురంగా మాట్లాడతాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ద్వంద్వభావం ఉండదు, శత్రుమిత్రు అనే భావనే ఉండదు. అందరినీ తనతో సమానంగా ప్రేమిస్తారు. ధనాన్ని దగ్గరికి రానివ్వరు, ధనం అవసరం లేదు. ఎందుకని? ధనంతో సుఖపడేది దేహం. ఆత్మసుఖం ముందు ప్రపంచ సుఖాలని తుచ్చమైన చెప్పాం కదా. కాబట్టి ధనాన్ని ప్రోగు చెయ్యరు, ధనం అవసరం లేదు వాళ్ళకి. మీకు భక్త తుకారం పాండురంగ దర్శనం చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన జీవితాన్ని పరిశీలించండి. ఎక్కడో కొండల్లో కోనల్లో ఆ పాండురంగని పాటలు పాడుకుంటూ ఆనందించాడు తప్ప ఇక తిరిగి ప్రపంచ వ్యవహారాలకు రాలేదు. కుటుంబంలో ఉన్నాడు కానీ కుటుంబంలో ఉన్న ఏవి అతను అనుభవించడానికి ఆరాటపడలేదు, అసలు ప్రయత్నం చేయలేదు. ఆయన నిరంతరం పాండురంగ నామస్మరణ, భజన. ఆయన ఇల్లు దుర్మార్గంగా లాక్కున్న వాళ్ళు కూడా తర్వాత వచ్చి స్వామి మీ ఇల్లు మీరు తీసుకోండి అంటే నాకు వద్దు, ఇక్కడే హాయిగా ఉంది, ఆ ఇల్లు మీరే తీసుకోండి, మళ్ళీ ఆ బంధం నాకెందుకు అంటే అలా దేనికి భ్రమపడకుండా, దేన్ని మోహించకుండా, ఏది కావాలనుకోకుండా ప్రపంచంలో ఉన్న ఎంత విలువైందైనా సరే భగవంతుని ముందు అది అల్పమైనగా భావించి వాటిని వదిలేశారు. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడేసుకుంటున్నారా, రోజు రోజుకి వదిలేస్తున్నారా? చూడండి మీరే. ఛత్రపతి శివాజీ గారు తుకారాం గారికి వజ్ర వైడూరాలు మనులు మాణిక్యాలు పంపించాడు. నాకు అక్కర్లేదు తీసుకుపోండి అంటాడు. అలా అంటే ఛత్రపతి శివాజీ గారు కోపం వస్తుంది అంటాడు. అప్పుడు తుకారాం గారు ఒక మాట అంటారు, నాకు చాలా ఇష్టం, తీసుకుంటే నా పాండురంగడి కోపం వస్తుంది, తీసుకోండి అంటాడు. అంటే చూడండి, శివాజీ మహారాజు పంపిన మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు తుచ్చమని భావించి పంపించాడు. అంటే పాండురంగడి అనుగ్రహం ఒక్కటి చాలు అని. ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఆత్మానందం ఒక్కటి చాలు. ఆత్మను మించింది ప్రపంచంలో ఏం లేదు, ఆత్మ నుంచి సమస్తం పుట్టాయి. ఇక ఆ స్థితికి చేరిన వాళ్ళకి దాని నుంచి వచ్చిన అల్పమైనవి, క్షణికమైనవి ఎందుకు ఆశిస్తారు? మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి శిష్యుల దగ్గర మొత్తం దండుకునే వాళ్ళని చూస్తున్నారా? అలాగే అన్నీ ఒంటి నిండా ధరించి ఆడంబరం చూపించాలని చూస్తున్నారా? లేదా అన్నీ వదిలేసేసి తుకారంలాగా ఏమీ అక్కర్లేదు, ఆ భగవంతుడు చాలు, ఆత్మ చాలు అంటున్నారా? కాబట్టి ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందాం అన్నవాళ్ళు అంతా కూడా ఏదో భ్రమలో ఉండి, వాళ్ళు భ్రమలో ఉండి చెప్పవచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన భక్తులను, శిష్యులను మోసం చేయడానికి, తాను కీర్తివంతుడు కావడానికి, తాను గౌరవించబడాలనే ఒక కోరిక వల్ల ఆ పేరు చెప్పి శిష్యులను సమకూర్చుకొని సంపాదించుకోవాలి, సుఖాలు భోగాలు అనుభవించాలనే ఒక సంస్కారాల వల్ల, బలహీన సంస్కారాల వల్ల, అజ్ఞాన సంస్కారాల వల్ల
వాళ్ళు అలా ప్రచారం చేసుకుంటున్నారో తప్ప మనకి మహానుభావుల జీవితాలు పరిశీలించినప్పుడు ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎవరూ కూడా ఈ ప్రాపంచిక విషయ లంపటులై ద్వంద్వంలో ఉంటూ శత్రుమిత్రులు భావాలతో ఉంటూ అందరిలాగే కక్షా కార్పణ్యాలు గొడవల్లో ఉంటూ అందరిలాగే సంపాదించుకుని వాటితో సుఖభోగాలు అనుభవించాలి అని అనుకుంటూ ఆ యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని ఆశ్రమాల పేరుతో రకరకాల పేరుతో కోట్లకు పడగలెత్తుతూ వాటికి మేము వారసులు, ఆ తర్వాత మా బిడ్డలు వారసులు అనుకుంటూ ఈ వారసత్వాన్ని కూడా శరీర భావంతో మమకారాలతోటి ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు కాదు. ఇంతకుముందు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. కొంతమంది జనక మహారాజుని కృష్ణుని చూపిస్తారు, తప్పు. కృష్ణుడు పరమాత్మ, యాదవ రాజు, ఆయనతో పోల్చుకోకూడదు. జనక మహారాజు రాజు కాబట్టి ఆయన రాజు కాబట్టి, పుట్టుకతో రాజు కాబట్టి ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి రాజుగారు రాజు లక్షణాలతో ఉంటారు. కానీ సాధారణ గృహస్థులం మనలాంటి వాళ్ళు వాళ్ళలాగా వేషాలు వేసి వాళ్ళలాగా బంగారం ధరించి ఉండాల్సిన అవసరం లేదు. మనం సాధారణమైన గృహస్థులం కాబట్టి మనం వైరాగ్యంతో ఉండాలి. ఒక కబీర్లా ఉండాలి, ఒక తుకారంలా ఉండాలి, ఒక మహాత్మా గాంధీలా ఉండాలి వైరాగ్యంతో. అంతేగాని వాళ్ళ పేర్లు చెప్పి, జనక మహారాజు పేరు చెప్పి, కృష్ణ భగవాన్ చెప్పి వాళ్ళు బంగారం ధరించలేదా మనం ధరించవచ్చు, ఇది రాజయోగం, ఆ యోగం, ఈ యోగం అని పేరు చెప్పి మనం ఆడంబరాలు అనుభవించడానికి, సుఖభోగాలు అనుభవించడానికి రాజయోగం పేరు చెప్పి రాజులాగా, రాజయోగం అంటే రాజులాగా అలంకరించుకొని రాజులాగా సుఖభోగాలు అనుభవించడం కాదు. రాజయోగం అంటే జపతపాలతోటి సంసారంలో ఉన్నా కానీ వైరాగ్యంతో జపతపాలతోటి అనన్యమైన భక్తితోటి భగవంతుని ధ్యానంలో ఉంటూ గృహస్థ కర్మలు నిర్వర్తించుకుంటూ ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అపరిగ్రహం పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించడం రాజయోగం. అంతేగాని రాజయోగం అంటే రాజులాగా అలంకరించుకొని రాజులాగా భోగాలు అనుభవించడం అని చెప్తున్నారు, అది కాదు. ఇవన్నీ కూడా తెలుసుకొని జీవిస్తే బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీమూర్తులు చాలామంది బలైపోతున్నారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సాయిరామ్. ఓకే.